శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందడం అనేది ప్రతి భక్తుడి హృదయంలో ఉన్న గొప్ప కోరిక. తిరుమల కొండలపై కొలువై ఉన్న ఈ దివ్యమూర్తి భక్తుల పిలుపుకు ఎప్పుడూ స్పందించే కరుణామయుడు. ఆయన అనుగ్రహం పొందాలంటే పెద్ద యజ్ఞాలవసరం లేదు. నిజమైన భక్తి, నిష్కపటమైన మనసు చాలు. తెల్లవారుజామున కొండలపై మేఘాలు తేలియాడుతుంటే భక్తులు గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తూ ఆలయానికి చేరుకుంటారు. ప్రతి అడుగు ఒక ప్రార్థన, ప్రతి శ్వాస ఒక విశ్వాసం. ఆ క్షణంలో మనసు స్వామివారి పాదాల వద్ద సమర్పించబడుతుంది. వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందాలంటే వినయం అత్యంత ముఖ్యమైనది. అహంకారం లేకుండా ఇతరులకు సహాయం చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ జీవించడం ద్వారా ఆయన దృష్టి మనపై పడుతుంది. అలాగే నిత్యం ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ మనసుకు శాంతిని, జీవితానికి దిశనిస్తుంది. అన్నదానం, దయే, సత్యం ఈ 3 మార్గాలు స్వామివారి అనుగ్రహానికి దగ్గర చేస్తాయి. చిన్న మంచి పని కూడా ఆయన దృష్టిలో గొప్పదే. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, మన జీవన విధానం. ఎంత కష్టంలో ఉన్నా స్వామివారి నామాన్ని జపిస్తూ ముందుకు సాగండి. ఒకరోజు ఆయన కటాక్షం మీ జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అది ఒక దివ్య అనుభవం.